పరమగీతలు మనం ధ్యానిస్తున్నాం. పరమగీతం 5:14లో అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి, అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంత పనిగా కనబడుచున్నది. ఇవన్నీ మీకు ఈ దినాల్లో ఒక్కొక్క వరుస ఒక్కొక్క పదం వివరిస్తాను. నా ప్రియుడు ఎలాంటి వాడు? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ఎలాంటి వాడు? నా ప్రియుడు ఇంత అందగాడు, నా ప్రియుడు పరిపూర్ణుడు, నా ప్రియునిలో ఏ కొదవలేదు, నా ప్రియుడు సామర్థ్యం గలవాడు, నా ప్రియుడు శక్తి గలవాడు అని వివరిస్తుంది అన్నమాట. అయితే ప్రియుని యొక్క వెంట్రుకలు ఎలాగుంది, మరి ప్రియుని యొక్క కళ్ళు ఏ విధంగా ఉంది, ప్రియుని చెక్కిళ్ళు ఏ విధంగా ఉంది, ప్రియుని పెదవులు ఏ విధంగా ఉంది, తన కరములు, తన కాయము అంటే శరీరము ఎంత శక్తివంతంగా ఉంది, తన కాళ్ళు ఏ విధంగా ఉంది, అతి కాంక్షణీయుడు, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశించే రీతిగా అపీలింగ్, ఇంగ్లీష్లో అంటారు ఈజ్ వెరీ అపీలింగ్, అంటే ప్రభు సౌందర్యము మరి ఎంత ఆకర్షిస్తుంది జనాలను. ఆ విధంగానే తన నోరు ఎంత మధురము, అతి మధురం, అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇలాంటి ప్రభువును మనము రక్షకునిగా స్వీకరించినామని అర్థం. ఇక్కడ యేసు ప్రభు ఆమె వివరణలో ఇతడే నా ప్రియుడు, హీఈస్ మై లవర్, హీఈస్ మై ఫ్రెండ్. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 14వ వచనంలో అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నది, అతని కాయం, ఈరోజు కాయం అంటే శరీరం నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపనిగా కనబడుతుంది. అంటే హీ సో స్ట్రాంగ్ ఇనఫ్. ఇంగ్లీష్లో హిస్ బెల్లీ ఈజ్ యాజ్ బ్రైట్ ఐవరీ ఓవర్లోడెడ్ విత్ సఫైర్స్. అంటే ఫర్ ఎనీ వన్ టు లీన్ ఆన్ హిమ్, ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్ టు కంటైన్ ఎనీ పర్సన్, ఎనీ ప్రాబ్లం, హిస్ బర్డన్. ఒక సార్వత్రికమైన పిలుపు మనకు తెలుసు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనుల మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఆయన మీద మన సమస్యలు ఆయన మీద పడడానికి, ఆయన మీద ఆనుకోవడానికి, ఆయనకు మరి మన వేదనలు బాధనలన్నీ కూడా విన్నవించుకోవడానికి ఆయన చాలినవాడు అని అర్థం. అతని కాళ్ళు మేలిమి బంగారును మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె. ఈ ప్రియుని పాదములు చాలా బలమైన పాదములు, ఉక్కు పాదములు. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. అంటే బంగారు పాదాలు. ఆ పాదాల మీద పడిన వాళ్ళు ఎవరు కూడా సహాయం పొందలేక ఉండలేరు. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు సువార్తలో మీరు చూస్తారు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం, బహు జనసమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచాను. హల్లెలూయా. యేసు పాదములు చాలా ప్రశస్తమైంది. మరి ఆ యేసు పాదముల యొద్ద నుండి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వినడానికి ఎంత ఆతృత చూపెట్టింది. మరి పాపాత్మురాలైన స్త్రీలు వచ్చి ఆయన పాదముల మీద పడి కన్నీళ్లతో పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ప్రశస్తమైన అత్తరు, జటామాంసి అత్తరు ఒడ్డి పగలగొట్టి అతని తలను, అతని పాదములను అభిషేకించినట్లు మనం చూస్తున్నాం. అంటే హిస్ ఫీట్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఆయన పాదం పెడితే చాలు భూమి వణికిపోతుందంట, పర్వతములు బద్దలైపోతుందంట, సముద్రములు పాయలైపోతుందంట. శక్తిగల పాదం కనుక ప్రియురాలు ఆయన పాదాలు 5:15 పరమగీత, అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె. అంటే ఇట్ ఇండికేట్స్ స్ట్రాంగ్ ఫీట్,
వెరీ స్ట్రాంగ్. ఇట్ కెన్ పుట్ డౌన్ ద ఎనిమీ. కొన్నిసార్లు నీ శత్రువుల గురించి నువ్వు బాధపడుతుంటావు కదా, నీ శత్రువులను ఆయన అణగద్రొక్కగలడు, నీ సమస్యలను అణగద్రొక్కగలడు. ఆయన మాత్రము శక్తి గల వాడని కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు కూడా అట్టి శక్తి గలవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభువు యొక్క శక్తిని పొందుకున్నవారు, అభిషేకింపబడిన వారు ఒక గృహంలో అడుగుపెట్టినప్పుడు యోర్దాను పాయలైనట్టు వారి సమస్యలు ఏమైపోతుంది? పాయలైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తులను కోరుకుంటారు, మీరు మా ఇంటికి రండి, ఒక్కసారి రండి, అడుగు పెట్టండి మా ఇంట్లో. ఎందుకంటే అట్టి శక్తి ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి కూడా ఆయన అనుగ్రహించినాడు. యేసు ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితకద్రొక్కిస్తాడు. యూ కెన్ ట్రాంపుల్ డౌన్ ద సేటన్, యూ కెన్ ట్రాంపుల్ డౌన్ ద ఎనిమీ బై దిస్ స్ట్రెంగ్త్ విచ్ జీసస్ గివ్స్ యూ. అంటే యేసు ప్రభు అట్టి శక్తి తన బిడ్డలను నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన చేయగలడు. యెషయా 25:12 వచనం, మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలి చేయి. హల్లెలూయా. చాలా పెద్ద సమస్య అని మనం అనుకుంటాం, బికాస్ అవర్ నాలెడ్జ్ అబౌట్ క్రైస్ట్ ఈజ్ సో లిమిటెడ్. అందుకే ద మోర్ యు నో అబౌట్ జీసస్, ద మోర్ యూ విల్ నో హౌ పవర్ఫుల్ హీ ఈజ్. నీవు ప్రభు గురించి, ప్రభు ప్రేమను గురించి తెలుసుకున్న కొలది, రుచి చూస్తున్న కొలది ప్రభు ఎలాంటి గొప్పవాడో నీకు అర్థమవుతుంది. అందుకే కదా ఈ ప్రయాసం. ఆయన ప్రేమ ఎంత ప్రశస్తమైంది, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన సామర్థ్యము వర్ణనాతీతం. ఇవన్నీ ధ్యానిస్తున్నాం. ఎందుకంటే మరి జీవిత యాత్రలో అనేకమైన ఒడిదొడుకులు, సమస్యలు, భయభీతులు, కృంగుదల వచ్చినప్పుడు యూ షుడ్ రికలెక్ట్ హౌ స్ట్రాంగ్ ఈజ్ జీసస్ ఆన్ యువర్ సైడ్. నీ పక్షమందున్నవాడు ఎంత గొప్పవాడో నీవు మరి తెలుసుకోవాలి. కాబట్టి ఈ పరమగీతాలు ద్వారా ధ్యానించడం ద్వారా వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? ఏ ఆశీర్వాదం అంటే ప్రభు ప్రేమను నువ్వు తనివి తీర అనుభవిస్తున్నావు, రుచి చూస్తున్నావు. నీలో ఉన్న భయము వెళ్ళిపోతుంది. ప్రేమ భయమును పారద్రోలును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం ప్రభు ప్రేమతో నింపబడినప్పుడు ఆ ప్రేమలో భయమే లేదు. కాబట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం. ఇట్ ఇండికేట్స్ అగైన్ స్ట్రెంగ్త్, మెజెస్టీ, పవర్. ఆ వృక్షం చాలా మహాబలం గల వృక్షం అన్నమాట. లెబానోను పర్వత తుల్యం అంటే అంత శక్తిగల ముఖ వర్చస్సు గలవాడు. అతని ముఖము చాలా తేజస్సుతో నిండిందని అర్థం. దేవదారు వృక్షంలంతే తిరిగి అది అతని బలాన్ని, సౌందర్యాన్ని ప్రతిబింబజేస్తుంది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం మీరు చదివినప్పుడు 16, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండాను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు విడల్చుండాను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండాను. హల్లెలూయా. మహా తేజస్సుతో ప్రకాశించే సూర్యుని పోలిన ముఖం గలవాడు. ఆయన ముఖకాంతిలో మనము నడుచుకుంటున్నాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు 34వ కీర్తనలో ఒక మాట అంటాడు, 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. వారికి వెలుగు లేదు, వారికి వెలుగు కలుగుతుంది ఎప్పుడైతే ఇంత మహా తేజస్సు గల ప్రకాశమానమైన ముఖాన్ని మనం చూస్తామో ప్రార్థనలో. ఆ వెలుగును మనం పొందుకుంటున్నాం. నీ వెలుగు పొంది మేము వెలుగులో నడుచుకుంటున్నాం. అందుకే ఆయన తట్టు చూసిన వారి ముఖాలు ప్రకాశిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. their faces enlightened when they looked unto him. మనిషి తట్టు చూస్తే మనకు ఒరిగేది ఏం లేదు, కానీ ఇంత గొప్ప దేవుని తట్టు నీ సమస్యలు ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన ముఖం తట్టు చూసినప్పుడు నీ ముఖము ఎప్పుడు కూడా సిగ్గుపరచబడదు, నీకు తల వంపులు కావు, నీ తల ఎత్తువాడు ఆయనే. దేవుని స్తోత్రం. అందుకే భక్తులు, విశ్వాసులు ఆయన ఆశ్రయిస్తారు, ప్రార్థనలో ఆయన ఆశ్రయిస్తారు, ఆయనతో బంధం కలిగి ఉంటారు.
ఒక గొప్ప వ్యక్తితో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనకు చాలా గొప్పతనం అనిపిస్తుంది. కానీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వానితో ఉన్న బంధమే ప్రార్థన అంటారు. ప్రార్థన అది ఎంత శక్తివంతమైంది. బిల్లీ గ్రహాం గారు 100 సంవత్సరాలు బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిండు ఆయుస్సు అనుభవించి పూర్ణ వయస్సు గలవాడుగా సమాధి చేరుకున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. వాట్ ఈస్ ద సీక్రెట్? వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే హీ డిపెండెడ్ ఆన్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎవ్రీథింగ్ హీ ఈజ్ టు ప్రే. ఏంటి నీ రహస్యం? ఇంత పెద్ద సేవ, ఇంత పరిచర్య చేయగలుగుతున్నావు అని బిల్లీ గ్రహాంతో అడిగితే 3 కారణాలు ఉందన్నాడు. ఒకటి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన. అంటే ప్రార్థన చేస్తేనే నీ జీవితంలో విజయం, నీ కుటుంబ జీవితంలో విజయము, నువ్వు చేసే పనులలో విజయము, నీ సంఘ సేవలో విజయం. విజయానికి రహస్యము ఆయన ముఖకాంతిని నీవు దర్శించుట, లేక ఆయన నీ మీద ప్రకాశించుట. ప్రార్థన అంటే దేవునితో అంటుగట్టబడి ఉండడం అని అర్థం. ఇలాంటి గొప్ప సుందరుడైన ప్రభు, ఏ పర్ఫెక్ట్, హ్యాండ్సమ్, అపీలింగ్, అడోరబుల్, అడ్మైరబుల్ పర్సనాలిటీ జీసస్. అందుకే ఆయన యందు భయభక్తులు గలవారికి ఏది కూడా కొదువ లేదంటాడు. ఇలాగూ మరి 16వ వచనంలో మనం చూస్తున్నాం, అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. పరమగీతాలు 5:16 చెప్తాను. అంటే అతని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా స్వచ్ఛమైంది, సత్యం, శక్తిగల మాటలు. నీవు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఒక దగ్గర కూర్చొని కొన్ని వాగ్దానాలు స్మరించి కొన్ని దేవుని మాటలు నీవు జ్ఞాపకాన్ని తీసుకొని వచ్చి వెంటనే యు ఆర్ గెటింగ్ స్ట్రెంగ్థెండ్. ఎందుకంటే అతడు తన నోటి నుండి అలాంటి శక్తిగల మాటలు విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఏముంది? అతని మాటలన్నీ కూడా పుటము వేయబడిందంట. 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రం. హిస్ వర్డ్ ఇస్ ప్యూర్, హిస్ వర్డ్ ఇస్ ప్రెషియస్, హిస్ వర్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ పవర్. వాక్యంలో మనం చూస్తాం 107వ కీర్తనలో 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. అంధకారము తొలగిపోతుంది, రోగం తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది, బలహీనత తొలగిపోతుంది. దేవుడు తన వాక్కును విడుదల చేసినప్పుడు, అభిషక్తులు, దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు ప్రతి హృదయంలో కూడా ఉన్న ఆ చీకటి, బలహీనత, రోగము ఇవన్నీ కూడా తొలగిపోతుంది. తన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. అతడు అందుకే అతి కాంక్షణీయుడు, వెరీ అపీలింగ్. హీ కెన్ అట్రాక్ట్ సో మెనీ పీపుల్. ఆ మాటలు అలాగుంది. 119వ కీర్తన 103వ వచనం ఒకసారి చూడండి. Psalms 119, 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే అతి మధురమైన దేవుని మాటలు. హల్లెలూయా. తేనె చాలా మంచిదండి, తేనె తీసుకోవాలి, తేనె చాలా పౌష్టికాహారం దాంట్లో ఉంది, విలువలు ఉన్నాయి, న్యూట్రిటివ్ వాల్యూ అని అంటారు కదా. అంటే తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే అతి మధురమైన దేవుని మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు ఏవేవో గమ్మతుల తట్టు, జిమిక్ల తట్టు ఆకర్షితులు కాకూడదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, అన్నీ నిలిచిపోతాయి, దేవుని మాటలు గతించవు. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు ఎన్నడూ గతించవు. అందుకే హోల్డ్ ఆన్ టు ద వర్డ్. ఆయన వాక్యము నిత్యం నిలుస్తుందాడు. అన్నీ నిలిచిపోతుందని వాక్యంలో ఉంది. ఎన్నడూ నిలిచిపోంది. ఆకాశములో నిత్యము నిలకడగా ఉండేది కేవలము దేవుని మాటలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని మాటలతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ద మోర్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్, ద హెల్తియర్ యువర్ ఎంటైర్ బీయింగ్. సర్వ శరీరానికి కూడా ఆరోగ్యం ఇచ్చేదే దేవుని ప్రశస్తమైన
మాటలని మీకు జ్ఞాపకం చేస్తున్నా. తర్వాత ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి, హీ హ్యాస్ ద ఫైనల్ వర్డ్. ఆయన నోరుకి ఇంత విలువెందుకుందంటే ఆయన నోటి నుండి వచ్చే మాటని చెల్లుతుంది, మనుషుని నోటి నుండి వచ్చే మాట చెల్లదు. మనుషుడు అంటాడు నీ రోగం కుదరదు అంటాడు, మన ప్రియుడు అంటాడు నేను నిన్ను బాగు చేస్తానంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి డాక్టర్ అంటాడు మేము చేయాల్సిందంతా చేసామండి, ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు అంటాడు. నాకు అనేక సార్లు పరిచర్యలో అలసిపోయి శరీరానికి కావలసిన భద్రత అంటే చూడలేకపోయాను. ఐ వాజ్ వెరీ ఎగ్జర్టింగ్ మై సెల్ఫ్ ఇన్ ద మినిస్ట్రీ. అప్పుడు కొన్ని రోగాలు సోకినాయి. హైపర్ థైరాయిడ్తో బాధపడినాను 9 సంవత్సరాలు. బాధపడిన సేవ చేస్తూనే వెళ్ళాను, నేను ఎప్పుడు ఆగలేదు. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ ఇన్ ద మినిస్ట్రీ. ఐ వాజ్ వెరీ వీక్, యట్ ఐ వాంటెడ్ టు సర్వ్ ద లార్డ్. దేవుడు చూచేవాడు కదా, ఆయన కన్నులు ఇలా ఉంటాయట, గువ్వ కన్నులు. ఆయన ప్రతి వారిని చూస్తున్నాడు. ఆయన నా ప్రయాసాన్ని, విశ్వాసాన్ని, సహనాన్ని, ప్రేమను, పరిచర్యను చూసి నన్ను కనికరించినాడు. ఎన్నో మంది డాక్టర్స్ నన్ను టెస్ట్ చేసినారు. ఇది పోదండి, ఇది జీవితాంతం ఉంటుంది, మీరు గోళీలు మింగాలన్నారు. నా గోళీలు నేను వాక్యాన్ని మింగుతాను. అయితే మరి మింగి అలసిపోయినాను. ఏదో వాళ్ళు చెప్తున్నారని పాటించాను, కానీ ఏది పనికిరాలేదు. అసలు ఆ హైపర్ థైరాయిడ్ది ఆ కౌంట్ ఇన్సుమైనంత చేంజ్ కాలేదు, అలాగే కాన్స్టెంట్గా ఉంది. అప్పుడు ఒక వైద్యురాలు అన్నది, డాక్టరు మీరు ఈ విధంగానే మీరు కంటిన్యూ చేస్తే తప్పకుండా మీరు వేసుకున్న మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి, ఇంకా రానున్నదిలో సైడ్ ఎఫెక్ట్ అనుభవించాల్సి వస్తుంది అన్నాడు. నేను వెంటనే ఆగిపోయినాను. నేను ఇంటికి వెళ్ళి నా గది గొల్లం పెట్టి చాప పరుచుకొని మోకాళ్ళ మీద పడి దేవుని పాదాల దగ్గర పడి, సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు నేను ఎందుకు మింగాల ప్రభువా, నువ్వు సర్వశక్తి గల దేవుడు కదా, నన్ను ఒక్కసారి నువ్వు తాకితే చాలు కదా, నా రోగము నన్ను వదిలిపోతుంది కదా, నీ పాదాల మీద పడుతున్నాను, నేను ఇంకా మందు ముట్టుకోను, నీవు నా పరమ వైద్యుడో, నా కొరకు సిలువలో కార్చిన నీ రక్తమే నా పరమ ఔషధమై ఉన్నది, నీ మాటలు నేను ఇంకా మరి భుజిస్తాను, అది నా శరీరానికి ఆరోగ్యం ఇవ్వాలని కూర్చొని వాక్యం ధ్యానించి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆ మందు సీసాలని పడేసినాను. ఐ విల్ లివ్ ఆన్ ఫెయిత్, నేను విశ్వాసం ద్వారా బ్రతుకుతాను. ఈ హైపర్ థైరాయిడ్ రోగం తప్పకుండా నన్ను వదిలిపోవాలి. డాక్టర్స్ వదలదంటున్నారు, ఇన్ని సంవత్సరాలు నేను వైద్యం తీసుకున్నా నన్ను వదిలిపోవడం లేదు అని విశ్వాసంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు 3 నెలలు నేనేం తీసుకోలేదు మందు. 3 నెలలు అయిన తర్వాత మరి నాకు రెగ్యులర్గా చెకప్ చేసే డాక్టరు SMS చేసి నన్ను పిలిచినాడు, ఎందుకు మీరు రావడం లేదు అన్నప్పుడు నేను అన్నాను నేను మందులు మానేసినానండి. అయితే చెక్ చేసినాడు, పల్స్ చెక్ చేసినాడు, నార్మల్గా ఉంది. హార్ట్ బీటింగ్ చేసాడు, నార్మల్గా ఉంది. హైపర్ థైరాయిడ్కు వెయిట్ తగ్గిపోతుంది, నాకు 2 కిలోలు వెయిట్ పెరిగింది. తర్వాత వణుకుడు వస్తున్నాడు, నాకు వణుకుడు రావడం లేదు. స్టామినా ఉందంటే నేను 18-20 గంటలు పనిచేస్తానండి. మీకు ఏమైనా పాల్పిటేషన్ అని, పాల్పిటేషన్ లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి. మరి ఇదేంటంటే చాలా వింతగా ఉంది, మందులు వేసుకున్నప్పుడేమో అన్ని రోగాలు ఉన్నాయి, మందులు పోయినప్పుడు అన్ని రోగాలు పోయినాయి, ఇదేంటి అని నన్ను టెస్ట్ చేసినాడు, చాలా చేసినాడు, అది చేసినాడు. మరి మీ రిపోర్ట్ ఏంటంటే రిపోర్ట్లో అలాగే ఉంది, హైపర్ థైరాయిడ్ ఉన్నట్టే ఉంది, నాకు సిమ్టమ్స్ ఏమీ లేవు. అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడినాడు, నా ప్రిస్క్రిప్షన్ మీద రాసినాడు, షీఈస్ అసిమ్టమాటిక్, హెన్స్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడిసిన్. దేవుని స్తోత్రం, చెప్పబడి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమెలో ఏ సిమ్టమ్ కనబడడం లేదు కాబట్టి నేను మందులు ఇవ్వడం లేదని రాసినాడు. తర్వాత 3 మాసాలు అయిన తర్వాత ఇంకోసారి బ్లడ్ చెక్ చేసినప్పుడు హైపర్ థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు లేదు, నాకు హైపర్ థైరాయిడే లేదు. మరి కూకటి వ్రేళ్లతో నీ వ్యాధిని పెరికివేయగలడు ఈ ప్రాణప్రియుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ గాట్ టోటల్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ దట్ డిసీజ్ వెన్ ఐ డిపెండెడ్ ఆన్ గాడ్. కనుక ఇంతగా మనల్ని బాగు చేసి ఇంత ప్రాణప్రియుడు ఎక్కడున్నాడు? కాబట్టి ఇతడే నా ప్రాణప్రియుడు. శూలమతి అంటుంది, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై లవర్. దట్ క్యారీస్ లాట్ ఆఫ్ వెయిట్. ఈ మాటల మీదనే కొన్ని ప్రసంగాలు చేయొచ్చు. ఇతడే నా ప్రియుడు,
ఇతడే నా స్నేహితుడు. నీకు జబ్బు వస్తే, అంటువ్యాధి వస్తే నిన్ను ఎవరు తాకరు, నిన్ను వదిలిపెట్టిపోతారు. ఈ దేవదేవుడు, ఈ ప్రాణప్రియుడు కొన్ని రోగాలు బాగు చేసి మరికొన్ని బాగు చేయకుండా ఉంటాడా? ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని ఆయన బాగు చేయగలడు. దేవుని స్తోత్రం. ఇతడే మన ప్రియుడు. అంటే హౌ గ్రేట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ లవర్ లైక్ జీసస్. మానవ ప్రేమ కొరకు తహతలాడతాం. ప్రతి ఒక్కరు తహతలాడతాడు. మానవ స్వభావం అది. నీకు అలాంటి ప్రేమ వ్యామోహాలు లేనే లేవంటే అది అబద్ధం. అది ఈ మట్టి దేహంలో ఉన్నావు కాబట్టి ఎవరన్నా ప్రేమించాలి, ఎవరన్నా నన్ను గుర్తించాలి, ఎవరన్నా నన్ను ఆదుకోవాలనే సహజమైన స్వభావం అందరికీ ఉంటుంది. కానీ ఎవరి మీద ఆనుకుంటావును? ఎవరు నిన్ను నీ బాధలో, ఇబ్బందుల్లో నిన్ను దగ్గరికి రానిస్తారు? బాధ కలిగితే, వ్యాధి కలిగితే నీ సొంత వారు కూడా నిన్ను తృణీకరిస్తారు, వదిలిపెట్టేస్తారు. కానీ నిన్ను ఎన్నడూ నేను విడువను, ఎడబాయను, అంతవరకు నేను ఉంటానన్నది కేవలం యేసుప్రభువే కదా. కాబట్టి ఇలాంటి ప్రియుడు మరి ఎక్కడున్నాడు? యూ విల్ నాట్ ఫైండ్ ఎనీవేర్ అదర్ దాన్ జీసస్. ఆయన నిన్ను సమస్యల్లో వదిలిపెట్టాడు, నీకు రోగంలో వదిలిపెట్టాడు, వ్యాధుల్లో వదిలిపెట్టాడు. ఎప్పుడు నీకు తోడుగా ఉండేవాడు. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, రక్షింపబడిన ఎవరు కూడా నేను ఒంటరివో అన్ని ఒంటరిదాన్ని, నాకు ఎవ్వరు లేరు, నన్ను బంధువులందరూ వదిలేసినారు, తృణీకరించినారు ఎప్పుడు అనకూడదు. ఆయన సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. మత్తయి సువార్త 28:20లో ఉంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అంటే హీజ్ యువర్ లవర్ అండ్ హీజ్ యువర్ ఫ్రెండ్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. మరి అతడు దేవునికి స్నేహితుడైపోయినాడట. యాకోబు 2:23లో ఉంది, హీ బికేమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ బికాస్ హీ ట్రస్టెడ్ ఇన్ గాడ్. దేవుని నమ్మినందుకు దేవుని స్నేహితుడైనాడు. హౌ టు బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్? నేను ఆలోచించినాను. అవును ప్రభా, నీతో స్నేహం కలిగి నిత్యమైన నీ స్నేహమును అనుభవించడానికి ఏం చేయాలి? దానికి జవాబు యోహాను సువార్తలో ఉంది. 15వ అధ్యాయము 14-15 చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉన్నారు. క్షమించమన్నాడు. నువ్వు క్షమించగలిగితే మరి దేవునికి స్నేహితుడైపోతావు. ఇతరులను ప్రేమించమన్నాడు. ప్రేమించగలిగితే యూ బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పిన మాటలన్నిటికీ లోబడితే, వాక్యం కేవలం వినడం కాదు, ప్రతి మాటను గైకొంటే యూ బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితులైన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు చాలామంది. దేవునితో నడిచిన వారు, దేవుని మాట విన్నవారు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా భయభక్తులతో నడిచిన వారు ఎంతోమంది ఉన్నారు కదా. యోబు లాంటి భక్తులు దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టలే, కష్టాల్లో వదిలిపెట్టలే, 10 మంది పిల్లలు మరణించినా వదిలిపెట్టలేదు, ఆస్తిపాస్తులన్నీ మరి అతను వదిలిపోయిన, శరీరం చీకి క్షీణించిపోయిన దేవుని మాత్రం వదిలిపెట్టలేదు. చూడండి, సచ్ షుడ్ బి యువర్ బాండ్ విత్ ఇన్ యువర్ లవర్ అండ్ ఫ్రెండ్ జీసస్. హానోకోట దేవునితో నడిచినాడు. ఇద్దరు మనుషులు కలవకుంటే ఎలా నడుస్తారండి? నీకు ఇష్టం లేని వ్యక్తితో నువ్వు నడవలేవు. నువ్వు ప్రేమించే వ్యక్తితో ఎన్ని వేల మైళ్ళైనా నడవడానికి సిద్ధంగా ఉంటావు. అందుకే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె యువతి సంఘం. వెన్ యూ లవ్ జీసస్ యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్, యూ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఎవ్రీ స్టెప్ బికమ్స్ బ్యూటిఫుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద స్టెప్స్ ఆఫ్ ద రైటియస్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అని వాక్యంలో ఉంది. అంటే ఒక నీతిమంతుని ప్రతి అడుగు కూడా ప్రభువే ఆజ్ఞాపిస్తాడు. ఒక్కొక్క అడుగు, ఏ అడుగు వేయాలి. అలాగూ ప్రభుతో ఉన్నాడు. నోవహు కూడా దేవునితో నడిచినాడు, దేవునికి స్నేహితుడు. నోవహు దేవుని కృపను పొందుకున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి షూలమతి అంటుంది, ప్రియురాలు ప్రియునితో అంటుంది, వధువు సంఘానికి సాదృశ్యంగా షూలమతి ఉంది. వరుడైన ప్రభువును సూచించే కాపరి షెపర్డ్, ఆ ప్రియుడైన కాపరి వరుడైన ప్రభువును సూచిస్తున్నాడు. వీరి మధ్యలో ఉన్న ప్రేమనే
మనము ధ్యానిస్తూ ఉన్నాం. అంటే నీకు ఆనందమైన ఆదరణైన నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలన్నా నీవు ప్రభు ప్రేమను రుచి చూచి మరి ముందుకు సాగాలి. నిజమైన స్నేహితుడట విడవకుండా ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను విడవకుండా ఎవరైనా ప్రేమిస్తారా? ఐ డోంట్ థింక్. నీకు అప్పులు పెరిగిపోతే మొట్టమొదటి నిన్ను వదిలిపెట్టి నీ ప్రాణ స్నేహితులు వదిలేస్తారు. అంటే అబ్బో వీడు ఇంకా దగ్గర అయితే మళ్ళీ నన్ను లక్షలు అడుగుతాడు, ఎందుకు వచ్చిన గొడవ, దూరం వెళ్ళిపోతూ ఉంటారు. దే డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ యూ. కానీ నీ సంకట సమయంలో నిన్ను హత్తుకునేవాడు కేవలం ఈ ప్రియుడే. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కనుక మరి ఇంకా ప్రభువును అంగీకరించకుండా ఉంటే ఇన్ సచ్ ఎ స్వీట్ జీసస్ వీ హ్యావ్. నేను వివరిస్తూ ఉన్నాను ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క ప్రేమను వివరిస్తున్నాను ఈ దినాల్లో. మరి ఇంకా మీలో ఎవరైనా ఇట్టి ప్రభువును అంగీకరించకుంటే ఇదే సమయం, నేడే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి యూ హావ్ టు గివ్ యువర్ హార్ట్ టు ద లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లిస్తున్నాము. శూలమతి తన ప్రియుడైన ప్రభువును, మరి ప్రభువా తాను ప్రేమించిన ఆ గొర్రెల కాపరిని, అతడే తనకు సమస్తమని, తన ప్రభువు అని, తనకు చాలిన వాడని, తనకు సరిపోయిన వాడని, పరిపూర్ణ సౌందర్యం గలవాడని, ఇతడు ఉంటే నా జీవితంలో అని సొలొమోను చూపే వైభవాన్ని కూడా తృణీకరించి అంత రాజభోగాలను కూడా వదిలిపెట్టి ఈ గొర్రెల కాపరి నా జీవితంలో ఉంటే చాలు, అతని ప్రేమ నాకు సరిపోతుంది, నాకు ఈ లోకం వద్దు, లోక వైభవం వద్దు, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ఇతడు అతి సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో గుర్తింపదగిన వాడు, అతి కాంక్షణీయుడు, అతని నోరు ఎంత మధురము, నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎంత శక్తి గలది. ఇతడు నా జీవితంలో ఉంటే సరిపోతుంది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. కొన్ని వాక్యాలు మేము పరమగీతాలు 5 నుండి ధ్యానించినాం. నీ మాట ఎప్పుడు నిష్ఫలం కాదు నాయన. ఆకాశం నుండి హిమము దిగి నేలను తడిపి తగిన పంటనిస్తుందో అలాగే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఫలిస్తుంది కనుక నీకు స్తోత్రం. మంచి నేలను పడే విత్తనము 100 ఫలిస్తుందన్నావు. దేవుని వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు వారి తల మీద నీ హస్తం ఉంచి ఆశీర్వదించండి. టీవీ ద్వారా, ఆన్లైన్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా వింటున్న వారిని కూడా దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కాపాడి రక్షింపగా
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ